నువ్వు ఎప్పుడు అంతే, అన్నీ మర్చిపోతూ ఉంటావు. కనీసం నా బర్త్డే కూడా విష్ చేయవు, ఒక గిఫ్ట్ కూడా ఇవ్వవు, ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వవు. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు. నీ ముందే ఏదో ఒక రోజు నేను వేరే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతా. అయ్యో నా దగ్గర డబ్బులు కూడా లేవు బేబీ. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు దాన్ని ఫాలో అయితే నీకు మంచి రెస్టారెంట్ లో ఫుడ్ తినిపిస్తా. సరే బేబీ. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కదా బేబీ? అవును బేబీ. అవును బేబీ, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు బయటికి? ఒక 3 days అయింది బేబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? నేను ఒక 5 star హోటల్ కి వెళ్ళాను. అక్కడ నేను ఫుడ్ అంతా తిన్నాక వెయిటర్ వచ్చి బిల్ అడిగితే నా వ్యాలెట్ చెక్ చేసుకున్నాను. నా వ్యాలెట్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను బేబీ ఆ రోజు. అవునా? ఆ తర్వాత ఏమైంది బేబీ? ఈ రోజు బిల్లు రేపు కడతానన్నాను అంతే, అస్సలు ఒప్పుకోలేదు. అందుకే వాడిని కోపంలో ఏసేసా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ బిల్లు కదా? అయ్యో నేను నా వ్యాలెట్ ఇంట్లో మర్చిపోయి వచ్చానయ్యా. ఏం పర్లేదు సార్, మీరు రేపైనా వచ్చి కట్టొచ్చు. అయ్యో మా ఇల్లు పక్కనే తెచ్చిస్తానుగా. మీకెందుకు సార్ అంత శ్రమ, మీరు రేపు వస్తారు కదా అప్పుడు కట్టేయండి. ఓ బేబీ, నువ్వు సూపర్ టాలెంటెడ్ బేబీ, వెళ్దాం పదా. చెల్లమ్మా, నువ్వు ప్రేమించుకోవడానికి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు మంచి అబ్బాయిని చూసానే. అవునా? ఆ అబ్బాయి నీకన్నా ఒక ఇంచు తక్కువే ఉంటాడు. చిన్నప్పటి నుంచి నీకు కోరిక ఉందిగా, కాబోయే మొగుడు నీకన్నా ఒక ఇంచు తక్కువే ఉండాలని హైట్ లో. ఆ అబ్బాయిని నాకు ఒక్కసారి చూపి అన్నయ్య. సరే చెల్లమ్మా పద. చెల్లమ్మా, ఈయన నీకు కాబోయే ఆయన. వీడేంటన్నయ్య 3rd floor లో ఉన్నాడు, నేనేమో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. అవన్నీ నాకు తెలీదు. నువ్వు అన్నా ఓ అన్న నీ కాబోయేవాడు వీడే. నాకంటూ ఒక ఇంచు తక్కువ ఉన్న వాడిని చేసుకోవడం నా జీవిత ఆశయమన్నయ్య. నాకేంటి ఈఫిల్ టవర్ గాని తీసుకొచ్చి కంట పెడుతున్నా. నువ్వు ఏడుస్తావా? ఏమన్నా చేసుకో, వీడు మాత్రం నీ మొగడే. నేను ఫిక్స్ అయ్యాను. బాగున్నారు బావా? బాగున్నాను బామ్మది. హలో చెప్పు బేబీ. లవ్ యూ టు బేబీ, మిస్ యూ. ఏంటే బేబీ బేబీ అంటున్నా? ఎవరినన్నా తగులుకున్నావా ఏంటి? అవునన్నయ్య. అవునా? ఎవడాడు చూపించు. వాడే నా బేబీ. హాయ్ బేబీ. వీడా? నువ్వే కదా వద్దన్నావు. తనకి పానీపూరి బండి ఉందన్నయ్య.